అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను అన్నిటినీ తీరుస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలను సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న రైతు బంధు పథకానికి బదులుగా రైతు భరోసా ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చలేదు. అంతేకాకుండా ఇప్పటికే రైతు బంధుపై ప్రభుత్వం ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉంది. తాజాగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని విలేకరులు రైతు బంధు అంశంపై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన రైతన్నలకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈయన ఇచ్చిన సమాధానంతో వచ్చే ఖరీఫ్ పంటకు కూడా రైతు బంధు భరోసా లేనట్లే అని ప్రశ్నలను రైతులను కలవరపెడుతున్న ఎకరానికి 15,000 భరోసా కింద ఇవ్వాలంటే విధి విధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత కూడా రైతు భరోసాపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. దీంతో రైతన్నలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు రైతు బంధు ఆపివేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొండలు గుట్టలు రాజకీయ నాయకులకి చాలామందికి ఐటీ కట్టేవారికి కూడా రైతు బంధు అమౌంట్ వారి ఖాతాలో పడుతుందని ఇలాంటి అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకొని 5 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ రైతు బంధుని సీలింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 5 ఎకరాల పైన ఉన్న రైతులకే ఈసారి నుంచి రైతు బంధు కష్టమే అన్న అనుమానం వ్యక్తమవుతుంది.